అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యోగాతో ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత అన్నారు. త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన మెగా యోగా కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కలెక్టర్ ఆనంద్ యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరం యోగా అని విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. పర్యాటక క్షేత్రమైన రామనారాయణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉచిత యోగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. యోగా గురువు కిలారు ప్రసాద్ గత 30 ఏళ్లుగా యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలులో అధికారులు, విద్యార్థులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందని డిఆర్ఓ గంగాధర్ తెలిపారు. షోల్డర్స్ మళ్ళీ రివర్స్ అండి, వెనక నుంచి మళ్ళా నడుము భాగాన్ని తిప్పాలి. వెనక్కి చెవులకి తగిలేటట్టుగా ఇలా ఉంచి ఖాళీ వేళ్ల, మునివేళ్ల మీద శరీరాన్ని సాగదీస్తూ ఈ స్థితిలో నిలబడతాం. ఒకదాని